మాత్రం సూపర్గా ఉంది. ఉన్న వాటిల్లో ఇది బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయింది, మిగిలిన రెండు ఒకటి చూశాను. ఇది యాక్షన్ బాగుంది అండ్ వెరీ నేటివ్గా ఉంది. ఒక ఫిక్షనల్ వరల్డ్ని భలే క్రియేట్ చేశారు అనమాట చంద్రప్రస్థ అని. సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది ఎక్సైటింగ్ ఉంది. మూవీ చాలా బాగుంది, యాక్షన్ చాలా బాగుంది, ఫైట్స్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఆఫ్టర్ ఘర్షణ విక్టరీ వెంకటేష్ విల్ బి బ్యాక్. చాలా బాగుంది మూవీ. యాక్షన్ ఓరియంటెడ్ సెంటిమెంట్ కూడా. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆఫ్టర్ జయ మందిర విక్టరీ వెంకటేష్ విల్ బి బ్యాక్. సైంధవ్ మూవీ చాలా అంటే చాలా బాగుందండి. వెంకటేష్ గారి 75th మూవీ. అసలు ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఇందులో చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ ఏంటంటే సైంధవ్ గారి డైరెక్షన్. ఆయన నెక్స్ట్ మూవీ ఏదొచ్చినా కూడా ఎంత కూల్ అంటే ఆయన లోపల కలిసారు కూడా. నేను ఆయనను కంగ్రాచులేట్ కూడా చేశాను. ఎంతమంది డైరెక్టర్స్ ప్రీమియర్స్కి వచ్చి ఎవ్రీ ఫీడ్బ్యాక్ వింటారు. అలా డైరెక్టర్స్ ఉండడం చాలా గ్రేట్ మన టీఎఫ్ఐలో. సో సైంధవ్ గారి నెక్స్ట్ మూవీ ఏదైనా సరే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు గో. కట్అవుట్కి తగ్గట్టు సినిమా పడింది. కంటెంట్ అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఆ చిన్న పాప చాలా బాగా చేసింది. అండ్ నవాజుద్దీన్ గారిది స్టోరీ కూడా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కానీ అంతా చాలా బాగుంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుందని లాస్ట్లో చెప్పారు. అండ్ ప్రతి సీన్ ప్రతి షాట్ చాలా బాగుంది. అండ్ అంతా సినిమాటిక్గా తీశారు. అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు. అన్న సూపర్ అన్న, మూవీ చాలా బాగుంది. కిరాక్ మూవీ. విక్టరీ వెంకటేష్ 2024లో సంక్రాంతి హిట్ కొట్టిండు. అండ్ ప్రజలందరికీ లైక్ పబ్లిక్ అందరికీ సంక్రాంతి మూవీ ప్రతి ఒక్క బాగుందండి. మూవీ యాక్చువల్లీ బాగుంది. అంటే ఫైట్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ కూడా దాని తగ్గట్టు అలాగే ఉంది. సో ఎట్లా అనిపించింది లాస్ట్ టైం మూవీ? చాలా లాంగ్ బ్యాక్ మళ్ళీ వెంకటేష్ గారి మూవీ. అవునవును, చాలా రోజులు అయింది వెంకటేష్ గారిని చూసి. అండ్ ఆనెస్ట్లీ మూవీ అయితే ఇట్ ఈస్ గుడ్. మిస్ అయిందా? లేదు, ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. నాకు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నచ్చిందండి. అసలు చాలా బాగా చాలా ఏడిపించేశారండి లాస్ట్ మూమెంట్లో. చాలా బాగుంది. Piece of work by Sailesh Kollu, Venki Mama and others. It's a very beautiful movie. Second, చాలా సూపర్ థ్రిల్లర్ అండి ఇది. చాలా డిఫరెంట్ గా ఉన్నారు. You can expect you must have never seen a movie like this from him, but it's very different. Emotional thriller, mind games by people. It's very nice. ఒకరినొకరిని వన్ బై వన్ చంపే విధానం కానీ, పిల్లల్ని సేవ్ చేసే విధానం కానీ, ఒక మెడిసిన్ కోసం వాళ్ళు పడే కష్టము, ఎన్జిఓస్ పడే కష్టము రియల్గా జెన్యున్గా ఉంది. వెంకటేష్ గారి సినిమాల్లో 75th ఫిల్మ్ అనేది ఆ 75th తగ్గట్టుగా చాలా బాగుంది. సంక్రాంతి రేస్లో ఉంటుందండి. సినిమాలో వచ్చేసి ఫైట్స్ బాగున్నాయి, ప్లస్ విలన్ కామెడీ బాగుంది. అంటే టైమింగ్ విలన్ కామెడీ కూడా విలన్గా ఉంది, విలనిజం చూపిస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగుంది. సంక్రాంతి పండగకి లింక్ పెట్టకుండా చూస్తే మాత్రం చాలా బాగుంది. సంక్రాంతి అంటే ముగ్గులు వేసి పెట్టాలనా మరి, అంతేనా? మంచి ఫ్యామిలీ దీని వరం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఎవరి అభిప్రాయం వాళ్ళది, నాకైతే నచ్చింది. సో ఇట్స్ అ బ్లాక్ బస్టర్ హిట్ యాక్చువల్గా చెప్పాలంటే. స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ 15 minutes ఎవరు ఏడవకుండా అయితే ఉండరు. ఎమోషన్ చాలా బాగుంటుంది. ఇట్స్ అ డాటర్ ఎమోషన్. యూ ఫైండ్ యాక్షన్, ఎమోషన్, ఎవ్రీథింగ్ హియర్. వెంకటేష్ సార్ 75th మూవీ అంటే 75th మూవీ ఎట్లా ఉండాలో అట్లానే ప్లాన్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. అంటే పాప రిలేషన్తో ఉన్న మూవీస్ చాలా వచ్చినాయి. సీనరీ అవును అవును డాడీ వచ్చింది. అవును. సో ఇప్పుడు వెంకటేష్ గారు కూడా ఇలాంటి సినిమాలు చాలా చేస్తున్నారు. యూ విల్ ఫైండ్ ఇట్ డిఫరెంట్. యూ విల్ ఫైండ్ ఇట్ యాక్చువల్లీ డిఫరెంట్. ఈ మూవీ పాప సెంటిమెంట్ అయినా మొన్ననే హాయ్ నాన్న కూడా వచ్చింది. బట్ స్టిల్ యూ విల్ ఫైండ్ ఇట్ డిఫరెంట్. ఏ స్టోరీ లైన్కి ఆ స్టోరీ బాగుంటుంది. బట్ ఇది మీరు మూవీ చూసాక సర్ప్రైజ్ అవుతారు. పాపతో ఎమోషన్ ఏంటి, లాస్ట్కి ఏమవుతుంది అనేది. చాలా బాగుంది మూవీ. మూవీలో ఓవరాల్గా స్టోరీ బాగుంది. అండ్ సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, వెంకటేష్ గారి లుక్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. ఐ థింక్ డైరెక్షన్ ఓవరాల్గా మొత్తం చాలా చాలా బాగుంది. చూస్తారు అంటే నేను వైలెంట్ మూవీస్ ఎక్కువ చూడను, బట్ నాకు కూడా చాలా నచ్చింది మూవీ.
అంటే ఓవరాల్గా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వైలెన్స్ ఒక్కటే కాదు, అన్ని ఎమోషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. పాపతోటి కానీ ఆ ఎసెన్స్ మొత్తం చాలా బాగా చూపించారు. సినిమా చాలా బాగుందండి. వెంకటేష్ గారికి చాలా మంచి చేంజ్ వచ్చింది చాలా రోజుల తర్వాత. అందరు ఎక్స్పెక్ట్ చేశారు కదా, చాలా బాగుంది. శైలేష్ గారు చాలా బాగా తీశారు. సాంగ్స్ అక్కడ ఒకటో రెండోనే ఉన్నాయి, బాగున్నాయి.